అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి సాధ్యమైన ప్రజలందరికీ కూడా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చిన్నాభిన్నం అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ మరి సూపర్ 6 ముందుకు తీసుకెళ్తూ, అలాగే సీఎంఆర్ఎఫ్ కూడా అప్లై చేసిన 15 రోజులకే వెంటనే రావడం జరుగుతుంది. మీ అందరూ చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున సుమారు 19 మందికి 20 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్లు అందజేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళు వైద్యం చేయించుకుని 5 నెలలు 6 నెలలు అయితే వచ్చుతాయో రావో అన్న అయోమయంలో ఉండేవారు. మరి ఈసారి వెంటనే రావటం ప్రజలందరూ కూడా మరి అప్పుల బారిన పడకుండా ఆ అమౌంట్ ఉపయోగించుకుంటున్నామని సంతోషంగా వెళ్తూ ఉన్నారు. మరి అది అందులో భాగంగానే ఇది మంచి ప్రభుత్వం అని మరొకసారి ఏదైతే లస్కర్లు ఉన్నారో లస్కర్లందరినీ కూడా అవుట్సోర్సింగ్లో భాగంగా 10,500 ఇచ్చేది ఈ రోజున 6,000 పెంచుతూ వాళ్ళ జీవితాల్లో అందరూ గట్టిన్ అయ్యే విధంగా, అంటే ఓటర్లో ఎక్కువ కొద్ది ప్రమాదకరమైన పరిస్థితుల్లో వీళ్ళు అందరూ పనిచేస్తూ ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ప్రభుత్వం 16,500 ఇవ్వటం, అదేవిధంగా మరాలశెట్టి సునీల్ గారు గోదావరి తూర్పు డెల్టా చైర్మన్, ఆయన మానవత్వంతో ఏదైతే లస్కర్లు నా పరిధిలో పనిచేసే లస్కర్లు అందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో, వాళ్ళు కార్మికులే, వాళ్ళందరినీ ప్రమాద బీమా అనేది చెయ్యాలి, వీళ్ళు ఎక్కువ రిస్కులు పనిచేస్తూ ఉంటారని మానవత్వంతో ఆలోచించి ఇది నా బాధ్యత అని ఆయన సొంత ఖర్చులతో, మీరు గమనించాలి, సొంత ఖర్చులతో మరి ఈ రోజున వాళ్ళ కుటుంబాలందరికీ ఒక భరోసాని ఇచ్చారు. 10 లక్షల బీమాని ఉచితంగా ఆయన 750 రూపాయలు ఆయన సొంత ఖర్చులతో ఇవ్వడం ఎంతైనా అభినందనీయం అని తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా గుండెల మీద చేసుకుని ఇటు 16,000 ప్రభుత్వం 16,500 ఇవ్వటం, 6,000 పెంచడం, అలాగే వాళ్ళ కుటుంబం వాళ్ళు ప్రమాదాల్లో పనిచేస్తూ ఉంటారు, నిత్యం వాటర్లో పనిచేస్తూ ఉంటారు, ప్రజల కోసం రైతుల కోసం పనిచేయవలసిన పరిస్థితి వాళ్ళ మీద ఉంది కాబట్టి, చాలా బరువైన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ప్రమాదానికి గురైతే కుటుంబం అన్యాయం అవుతుందని ఆలోచించిన గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ సునీల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరి కుటుంబాలు కూడా ఎప్పుడూ కూడా ఆయనకు రుణపడి ఉంటాయి. ఆయన ఒక మార్గం చూపించాడు, పే బ్యాక్ టు ద సొసైటీ అని. నా వంతు ధర్మంగా నేను నా దగ్గర చేస్తున్న కార్మికులందరూ బాగుండాలని ఆలోచించి సహృదయంతో ఈరోజు ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని మరి చేయటం ఎంతైనా అభినందనీయం అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.